జీవం గల తండ్రి, ఆత్మదేవ, సృష్టికర్తవైన దేవ, మమ్మలను ప్రేమించి ఈ యొక్క మంచి దినాన్ని అనుగ్రహించావు. నీకు వందనాలు ప్రభా. ఇది నీ వాక్యము, నీ ప్రత్యక్షత, నీవే మాకు సరిగ్గా బోధించువాడవు, సర్వసత్యములోనికి నడిపించువాడవు. మమ్ములను నాయనా నీ చేతికి అప్పగిస్తున్నాము. చూచే కనులను, వినే చెవులను, గ్రహించే మనస్సును మాకు నువ్వే దయచేయము ప్రభా. మాలో శక్తి లేదు ప్రభా. నీ యొక్క వాక్యంలో ఆశ్చర్యమైన సంగతులను మేము చూచున్నట్లు నువ్వే మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో, జీవము గల నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియులారా, మనము ప్రకటన గ్రంథాన్ని ఇప్పటి వరకు 39 వారాలను మనం చేసుకొని ఉన్నాము. ఇంకా మనము ముందుకు కొనసాగుచున్నాము. ప్రకటన గ్రంథాన్ని ఇప్పటి వరకు వింటున్నటువంటి నీవు వ్యక్తిగతంగా చదివి ఉండవచ్చును. దానికి సంబంధించినటువంటి ఇతర క్రైస్తవ సాహిత్యమును కూడా మీరు చదివి ఉండవచ్చును. ప్రకటన గ్రంథము మీద అనేకులు అద్భుతమైనటువంటి పండితులు వారి యొక్క బోధలు, ప్రసంగాలు విని ఉండవచ్చును. వాటన్నిటిలో ఇప్పుడు మనం చేస్తున్నది ఒకటి భాగమై ఉన్నది. ఇదే ఫైనల్, ఇదే కరెక్ట్ అని నేను చెప్పజాలను. అయితే మన యొక్క ధైర్యం ఏమిటంటే, మనము పరిశుద్ధాత్మ మీద ఆధారపడినప్పుడు ఎన్ని బోధలు విన్నా మనలను ఆయన సర్వసత్యములోనికి నడిపిస్తాడు. అది మనకున్నటువంటి ధైర్యం. మనుషుల మీద ధైర్యం కాక, ఇదిగో ఫలానా వ్యక్తి బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, లేతే బాగా చెప్పే వ్యక్తి కాబట్టి ఆయనదే ఫైనల్ అని అనుకోకుండా, అక్కడికే మనం గీత గీసుకోకుండా ఓపెన్గా ఉందాం. ఓపెన్గా ఉంటే దేనికి ఓపెన్గా ఉండాలా అంటే పరిశుద్ధాత్మ దేవునికి. ఓపెన్గా ఉన్నప్పుడు మనల్ని మెల్లగా సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఒకటే దానికి ఫిక్స్ కాకుండా తొందరపడి మనము పరిశుద్ధాత్మ దేవునికి ఆ యొక్క సమయాన్ని, లేకపోతే ఆ యొక్క స్థాయిని మనం ఆయనకు వదిలిపెడితే మనల్ని ఆయన సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. సరే, మనము ఏ విధంగా ప్రకటన గ్రంథాన్ని స్టడీ చేస్తున్నామయ్యా అంటే, అంశాలను మనం ఎన్నుకొని స్టడీ చేస్తున్నాము. ఆ అంశాలులో మొదటి అంశము యేసుక్రీస్తు. యేసుక్రీస్తు గురించి ఇప్పటికే 2 అంశాలను మనం ముగించాము. అదేంటంటే యేసుక్రీస్తు యొక్క రూపము. ప్రకటన గ్రంథంలో యేసు రూపము స్టడీ చేశాను. రెండవది, ప్రకటన గ్రంథంలో యేసుకు దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని కూడా చూశాను. ఇప్పుడు మనం 3వ దాంట్లో ఉన్నాము. అది చాలా పెద్ద అంశము. అదేమిటంటే యేసుక్రీస్తు మరియు సంఘము. ఈ అంశంలో కూడా సంఘ ప్రారంభంలో యేసుక్రీస్తు ఎవరని, లేకపోతే సంఘానికి దూతలుగా, నాయకులుగా ఉన్నటువంటి వారి పట్ల యేసుక్రీస్తు ఎట్టి సంబంధం కలిగి ఉన్నాడు, సంఘాన్ని మెచ్చుకునేవాడని, లోపాలు చూపించేవాడని, జాగ్రత్త చేయువాడని, సంఘానికి బహుమానాలను ఇచ్చువాడని, మారు మనసు పొందుటకు అవకాశాలను ఇచ్చువాడని మనము ఇప్పటి వరకు చూస్తూ వచ్చాము. ఇప్పుడు ఇంకొకటి ఆసక్తికరమైనటువంటి అంశాన్ని పోయిన ఎపిసోడ్లో మనం ప్రారంభించాము. అది ఈరోజు కూడా కొనసాగిస్తున్నాము. అదేమిటంటే పరలోకంలో యేసుక్రీస్తు సంఘము. పరలోకంలో ఇది మనకు ఆసక్తికరమైనటువంటి అంశం.
పరలోకంలో యేసుక్రీస్తు సంఘమునకు మధ్య ఉన్న సంబంధము. ఇది పోయిన 39వ ఎపిసోడ్లో మనం ప్రారంభించాము. దానిని మనం ఇప్పుడు కొనసాగిస్తున్నాము. ఆ ఫ్రేమ్వర్క్ లో మనము స్టడీ చేస్తున్నాము. రైట్. ఇప్పుడు ప్రకటన గ్రంథము 7వ అధ్యాయములో 15వ వచనము. ఇది పరలోకంలో సంఘం ఇక్కడ ఉందా లేదా అని మనం ఎట్లా తెలుస్తుంది అంటే, చూడండి, పైన ఒక వచనం చదివి మరలా కిందికి వద్దాము మనము. పదమూడవ వచనం. పెద్దలలో ఒకడు, తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగెను. ఎక్కడి నుండి వచ్చారు అన్న పదములో ఇప్పుడు 2 స్థలాలు కనపడతాయి కదా. ఎక్కడి నుండి మీరు వచ్చారంటే, అంతకుముందు రాకముందు మీకు ఒక స్థలము, వచ్చిన తర్వాత ఒక స్థలం ఉంది. ఈ 7వ అధ్యాయంలో మనము చూస్తే వీళ్ళు పరలోకంలో ఉన్నారు. తెల్లని లెక్కింపలేని మంది. ఈ 1,44,000 మంది కాక, ఇది 1,44,000 మంది కాక లెక్కింపలేనటువంటి తెల్లని వస్త్రాలు కలిగినటువంటి వారు పరలోకంలో ఉన్నారు. ఇప్పుడు 15వ వచనం. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును, వారికి ఇక మీదట ఆకలి అయినను. సారీ, ఇక్కడ వరకు మనం ఆగుదాము. ఇప్పుడు ఇంత ముందుకు నేను చెప్పాను, పరలోకంలో దేవుని సింహాసనము, యేసుక్రీస్తు సింహాసనము ఒక్కటే. కానీ అక్కడక్కడ మనము సింహాసనాసీనుడి దగ్గరికి గొర్రెపిల్ల వెళ్ళి ఆయన చేతిలో పుస్తకం తీసుకోవడము అనే దృశ్యం మనం కనపడుతుంది. తండ్రి కుడి పార్శ్వమున యేసుక్రీస్తు ఆసీనుడై ఉన్నాడని కనపడుతుంది. తరువాత చివరి అధ్యాయంలో, ప్రకటనలో, దేవుని సింహాసనం నుండి, గొర్రెపిల్ల సింహాసనం నుండి ఆ జీవజలపు నది ప్రవహించుచున్నదని మనం అక్కడ చూస్తాము. మొత్తానికి అక్కడ ఆ సింహాసనము ఎవరిదంటే దేవునిది. అంటే మళ్ళా వేరే ప్రశ్న, మరి యేసుక్రీస్తుది కాదా? కాదు, యేసుక్రీస్తు కూడా దేవుడే. అది ఫైనల్. ఇప్పుడు 15వ వచనం. ప్రకటన 7:15. మన అంశం ఏమిటంటే, పరలోకంలో యేసుకు సంఘానికి మధ్య ఉన్న సంబంధము. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. ఇది సంఘము దేవుని ఎదుట, అనగా క్రీస్తు ఎదుట చేసే సేవ. రాత్రింబగళ్ళు ఆయనను సేవించుచున్నారు. సంఘం ఏం చేస్తుంది పరలోకంలో? చూడండి, ఇంతకుముందు కూడా చెప్పాను, అసలు ఇప్పుడు పరలోకంలో సంఘం ఉందా లేదా? మనం ఈయనే ఉన్నాం కదా సార్ అనేటువంటి ప్రశ్న వస్తుంది. మనం ఈయనే ఉన్నాం, కానీ సంఘం అనేటువంటిది తయారవుతుంది. అది పోయిన వారంలో మనం చదివినాము, దాన్ని స్టడీ చేశాము. సరే, ఇప్పుడు సంఘమునకు క్రీస్తుకు మధ్య ఉన్న సంబంధంలో వీరు క్రీస్తును సేవించుచున్నారు. చూడండి, ఇంకొక మాట, సేవించుట అనే మాటలో, ముఖ్యమైన మాటలో అసలైనటువంటి అర్థం ఏమిటంటే ఆరాధించుచున్నారు. దేవునికి స్తోత్రం. ఆరాధనలో సేవ ఉన్నది. ఇప్పుడు మన దృష్టిలో సేవ అంటే ఏంది? బయటికి వెళ్ళి ఏదైనా కార్యక్రమాలు చేస్తే, లేకపోతే సువార్త ప్రకటిస్తే,
ఇంకా ఎన్నెన్నో రిట్రీట్లు అట్లా పెట్టుకుంటే ఒక సేవ జరుగుతుంది అని అంటాం కదా. దట్ ఆల్ కమ్స్ ఇన్ వన్ వర్డ్, ఆరాధించు, దాన్ని సేవించుట. ఓకే, సంఘము పరలోకములో ఆ యొక్క దేవుణ్ణి సేవించున్నారు. సింహాసనాసీనుడనే వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. సంఘము మీద తన గుడారము వారి మీద కప్పును. ఎందుకు కప్పాలి? ఏమి కప్పాలి? అసలు అవసరత ఏముంది? చూడండి, గుడారము కప్పును అన్నటువంటి మాటలో తానే తన గుడారము వారి మీద కప్పును అనే మాటలో గుడారమునకు అర్థము, బైబిల్లో గుడారానికి అర్థం ఏమిటంటే 3 అర్థాలున్నాయి. ఒకటి, మొట్టమొదట తాత్కాలికమైనటువంటి నివాసము. మన పితరులు నొమాడిక్ పీపుల్ అంటారు. తాత్కాలికమైనటువంటి నివాసం కలిగినటువంటి వారు మొదటి. రెండవది 2 కొరింథీ 5వ అధ్యాయములో పౌలు గారు గుడారము అనగా అక్కడ 2 అర్థాలు మనకు కనపడతాయి. భూమి మీద ఉన్నటువంటి ఆ మాటలు మనం చదువుదాం, మీకు బాగా అర్థమవుతుంది. 2 కొరింథీ 5వ అధ్యాయము చూడండి, మొదటి వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమునదియునైన నివాసము పరలోకము నందు మనకున్నదని ఎరుగుదుము. అక్కడ 2 కనపడుతున్నాయి మనకు గుడారాలు. భూమి మీద ఉన్నటువంటి ఈ మన గుడారం అంటే శరీరం, ఇది శిథిలమైపోతుంది అంటే చనిపోతుంది. కానీ పరలోకం నుండి ఇంకొక గుడారం వస్తుంది. 2వ వచనంలో, మనము దిగంబరులం కాక వస్త్రం ధరించుకున్న వారంగా కనబడదుము కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము, మన గుడారము, దీనిపైన ధరించుకొననపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాను. ఈ గుడారంలోనున్న మనము భారం మోసుకొనొచ్చు మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు గాని మర్త్యమైనది జీవము చేత మృంగి వేయబడినట్లు ఆ నివాసమును దీనిపైని ధరించుకొన గోరుచున్నాము. ఆ నివాసము, ఆ గుడారము దీనిపైని ధరింప చేయబడాలి. దానికి తోడు ఇంకొక వచనం ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయంలో చివరి వచనము 21వ వచనం, ఫిలిప్పీ 3:21లో, సమస్తమును తనకు లోబరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చు. ఇవన్నీ చదివిన తర్వాత ఇంకా ఎన్నో ఉన్నాయి, కానీ మనకి ఇప్పుడు ప్రకటన 7వ అధ్యాయములో 15వ వచనంలో ఆయన తన గుడారము వారి మీద కప్పును, సంఘము మీద కప్పును అంటే మహిమ గల శరీరము సంఘమునకు ఇవ్వబడుతుంది. అది పాయింట్. మహిమ గల శరీరం. సారీ, నేను 3 అర్థాలు నేను చెప్పాను. ఒకటి తాత్కాలికమైనటువంటి నివాసం గుడారం అంటే, రెండవది శరీరము, మూడవది గుడారం అంటే కాపుదల. తానే వారికి గుడారం అయిందను. ఇక్కడ నిత్యమైనటువంటి నివాసం మన మీద కప్పును అంటే మనకు ఇచ్చును. అది యేసుక్రీస్తు పరలోకంలో సంఘం ఎట్లుంటే యేసుక్రీస్తు ఎట్లా ఉంటుంది. సంఘము యేసుక్రీస్తు తన గుడారమును, తన శరీరమును, హల్లెలూయా, తన శరీరమును సంఘానికి ఇచ్చును. తన మహిమ గల శరీరమును సంఘానికి ఇచ్చును అంటే మనకిస్తాడు. పరలోకం
మన పాయింట్ పరలోకం. 16 వచ్చింది. ప్రకటన 7:16. మన అంశము పరలోకంలో యేసుక్రీస్తు సంఘం. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఏలయనగా సింహాసన మధ్య మందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయు. ఇప్పుడు సంఘము పరిస్థితి చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ సంఘం పరలోకంలో ఎట్లా ఉంది? వారికి ఎండ దెబ్బ తగలదు, ఆకలి ఉండదు, దాహము ఉండదు, ఎండ అయినను వడగాలి తగలదు. ఎందుకు ఎందుకు తగలదు అంటే అక్కడ ఏం సూర్యుడు ఉండడు సార్ అని మనం చెప్తాం కదా. కానీ ఇక్కడ మనకు కావలసినటువంటిది ఏంటంటే సంఘానికి యేసుక్రీస్తుకు మధ్య ఉన్న సంబంధము అక్కడ అసలు విడదీయడానికి రావడం లేదు. ఇక్కడ సంఘానికి యేసుక్రీస్తుకి ఎంత సంబంధమో భూమి మీద, పరలోకంలో ఇంకా పరలోకం పోయినా కూడా మనకెందుకు యేసుక్రీస్తు అన్నటువంటి ఆలోచన లేదు, అన్న ఆలోచన లేదు. ఏలయనగా ఎందుకు వాళ్ళకి ఆకలి ఉండదు, వాళ్ళకి దప్పిగా ఉండదు, సూర్యుని వల్ల ఆ సూర్యుని ఎండ ఎందుకు తగలదు, వడగాలి ఎందుకు తగలదంటే ఏలైనగా 17 వచ్చింది. సింహాసనం మధ్య నుండు గొర్రె పిల్ల వారికి కాపరి అయి. అక్కడ కూడా కాపరి, అక్కడ కూడా సంఘానికి కాపరి యేసుక్రీస్తే. హల్లెలూయా. కాపరి అయి జీవ జలముల బుగ్గలై. కాపరి అయి అంటే ఎండ దెబ్బ తగలదు అన్న మాట అర్థమైందంటే నీకు అక్కడ శ్రమ ఉండదు, ఎందుకంటే యేసుక్రీస్తు కాపరిగా ఉన్నాడు. జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. ఆకలి లేదు. జీవజలపు బుగ్గలు ఉన్నాయి కదా 22వ అధ్యాయంలో, అక్కడికి గొర్రెపిల్ల సంఘాన్ని తీసుకొని పోయి తాగిపిస్తాడు. ఆ తాగిపిచ్చేదేందో, ఆ తాగేదేందో, మనకు ఆకలి ఎట్లా కాదో మనకు తెలియదు. మనం ఇప్పుడు శరీరంలో ఉందాం. జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. అంటే దుఃఖము లేదు, ఆకలి లేదు, దుఃఖము లేదు, బయట నుండి ప్రమాదము లేదు. కారణము వీటన్నిటికీ గొర్రె పిల్ల తన గుడారము వారి మీద కప్పును, గొర్రె పిల్ల వారికి కాపరి అయి ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది చూడ ఎంత విచిత్రము. 17 వచనంలో గొర్రె పిల్ల వారికి కాపరి. యాక్చువల్గా కాపరి గొర్రెపిల్లకి కాపరి ఉండాలి, గొర్రెపిల్లకే కాపరి ఉండాలి. ఇక్కడ గొర్రెపిల్లనే కాపరి. హల్లెలూయా. ఇది ఆత్మ భాష అంటారు. గొర్రెపిల్లనే వారికి కాపరి. చూడండి, ఆ గొర్రెపిల్ల అన్నటువంటి పదము ఎంత లోతుగా విస్తారముగా ఆత్మతో నింపబడినటువంటి మాటలతో వ్రాయబడినటువంటి మాట. దానిలో అవి వింటుంటే, చదువుతుంటే, నేను నమ్ముకున్న యేసుక్రీస్తు ఇంత మహిమ గలవాడా, ఇంత మర్మములతో కూడుకున్నటువంటి వాడా, ఆయనను కేవలం ఒక కోణంలోనే మనం చూసామేమో. గొర్రెపిల్ల అంటాడు, కాపరి అంటాడు, దేవుడు అంటాడు, గొర్రెపిల్ల సింహాసనం అంటారు. చూడండి, సంఘానికి యేసుక్రీస్తుకు పరలోకంలో ఉన్న సంబంధాన్ని మనం స్టడీ చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రండి ఇప్పుడు ప్రకటన 8వ అధ్యాయము 2వ వచనం. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 2వ వచనం. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచితిని. వారికి 7 బూరలియబడెను.
యోహాను గారు పైన పరలోకంలో ఉన్నాడు ఇప్పుడు. ఆత్మవశుడై ఉన్నాడు. ఆ దూతలకు 7 దూతలకు 7 బూరలిచ్చారు. ఇప్పుడు 3వ వచనం. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడా ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిపి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠం పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగెను. అంతటా 7 బూరలు పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను. చెట్లలో 3వ భాగమును కాలిపోయెను. పచ్చగడ్డంతయు కాలిపోయెను. రైట్. ఇక్కడ మనము గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే 4వ వచనం. అప్పుడా ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠం పైన నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును ఇక్కడ మనకు ఏం కనపడుతుందంటే బలిపీఠం ఒకటి ఉన్నది పరలోకంలో. అది మనకు 6వ అధ్యాయంలో కూడా ఉంటది. దాన్ని కూడా మనం చదువుదామండి. 6వ అధ్యాయంలో సారీ 5వ ముద్ర విప్పినప్పుడు 9వ వచనం నుండి ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. బలిపీఠము పరలోకంలో ఎందుకుంది? ఏమి వివరిస్తుంది బలిపీఠం? బలిపీఠము దగ్గర ఒక 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. సువర్ణ బలిపీఠం. ఇప్పుడు మనం ఇంతకు ముందు 8వ అధ్యాయంలో 2 నుంచి మనం 4వ వచనం చదివాం కదండి. అప్పుడు ధూప ద్రవ్యముల పొగ. ఇప్పుడు ఒక బలిపీఠం ఉంది. ఈ బలిపీఠం క్రింద సంఘం ఉంది. ఈ సంఘాన్ని ఏమంటారంటే హతసాక్షుల సంఘము అంటారు. ఈ హతసాక్షుల సంఘము పైన అంటే బలిపీఠం పైన ఏముంది? నిప్పులున్నాయి. అయితే ఒక దేవదూత వచ్చి ధూపార్తి అంటే ఒక గిన్నె. ఈ గిన్నెలో ఈ బలిపీఠం పైన ఉన్నటువంటి నిప్పులను తీసి గిన్నెలో వేసి ఎప్పుడైతే ఈ ధూపార్తి ఈ గిన్నెలో వేశాడో దాని నుండి పొగ పైకి పోతుంది. ఏంటి ఇది పైకి పోతుంది పొగ అంటే దాని అర్థం ఏంటయ్యా అంటే ఈ బలిపీఠం కింద ఉన్నటువంటి ఈ హతసాక్షుల యొక్క ప్రార్థనలు పైకి పోతుంది ఒకవైపు. మరలా దూత ఏం చేశాడంటే
ఇదే బలిపీఠం మీద ఉన్నటువంటి నిప్పులను తీసుకొని భూమి మీద వేసేసాడు. భూమి మీద వేస్తే ఇక తీర్పు ప్రారంభం. ఏం తీర్పు ఇది? రెండవ తీర్పు. ఏం తీర్పు? బూరల తీర్పు ప్రారంభమైంది. అంటే ఇక్కడ యేసుక్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్న సంబంధం ఏంటంటే, ఆ ప్రార్థనలు చూడండి. ఆ ప్రార్థనలు వాళ్ళు యేసుక్రీస్తుకి చేస్తున్నారు 6వ అధ్యాయములో. సత్యస్వరూపి నాథా, మమ్మల్ని చంపిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వు వాళ్ళకి ఎప్పుడు తీర్పు తీరుస్తావు? సంఘం అడుగుతుంది అక్కడ. సంఘము యేసుక్రీస్తుని అడుగుతుంది. అందుకని నేను యేసుక్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్న సంబంధము పరలోకంలో మనం స్టడీ చేస్తున్నాము. వాళ్ళు అక్కడ యేసుక్రీస్తుని అడుగుతున్నారు. 6వ అధ్యాయంలో అడిగినప్పుడు ఏమైంది? తాగండి అన్నాడు యేసుక్రీస్తు. మేము ఎప్పటి వరకు ఆగాలి సార్ అని వాళ్ళంటారు. అంటే మీలాగనే హతసాక్షులు కావలసినటువంటి వారు ఇంకా భూమి మీద ఉన్నారు. వారి లెక్క ఒకటి ఉంది. నేను ఒక దేవుని మైండ్‌లో ఒకటి లెక్క పెట్టుకున్నాడు. ఇంతమంది హతసాక్షులు కావాలి. ఎప్పుడైతే హతసాక్షులు పూర్తయితదో, ఎప్పుడు అయిందా? 8వ అధ్యాయంలో అయింది. అప్పుడు ఇక తీర్పు. ఎవరైతే వీళ్ళని చంపారో వాళ్ళ మీదికి తీర్పు ప్రారంభము అయింది. 8వ అధ్యాయంలో అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠం పైన ఉన్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగెను. అంతటా 7 బూరలు పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడి. స్టార్ట్. ఈ ఈ లింక్స్ చూడండి, ఈ సంబంధాలు ఒకదానికొకటి. సంఘం ఉంది, యేసుక్రీస్తున్నాడు, తీర్పు జరుగుతుంది, ఈ ప్రార్థనలు దేవునికి చేరుతున్నాయి. గనుక పరలోకంలో సంఘం యొక్క స్థితి ఏం చేస్తుంది? పరలోకంలో ఎన్ని రకాలుగా సంఘం మనకు కనపడుతుంది. మన మైండ్లో ఒకటే పడి ఉంటది, సంఘం అంటే వాడు ఏముండదు సార్, మనము శరీరాలు మారిపోతాయి, అందరూ గొర్రెపిల్ల సింహాసనం ఎదుట ఉండి దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, రేయింబవళ్ళు దేవుని స్తుతించాలి అనేది అందరికి తెలిసినటువంటి విషయము. కానీ మరి దాని చుట్టూ ఎన్నో ఉన్నాయి. తీర్పు ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనిద్దామండి. తీర్పు భూమి మీద జరుగుతున్నప్పుడు సంఘము, హతసాక్షుల సంఘము పరలోకంలో ఉంది. హతసాక్షులు అక్కడ ఉన్నారు, ఇక్కడ తీర్పు జరుగుతుంది. రైట్. ఇక్కడ హతసాక్షుల యొక్క సంఖ్య ముగించబడింది. 6వ అధ్యాయంలో అది ఉంది కదా, ఒక్కసారి అది కూడా చూద్దాము. 11వ వచనం, తెల్లని వస్త్రం వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి యగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. అప్పటికే ఈ ముద్రల తీర్పు అయితే జరుగుతూనే ఉంది. చూడండి, ముద్రల తీర్పులని ఇవన్నీ జరుగుతున్నాయి. మరి హతసాక్షులను చంపినటువంటి వారికి తీర్పు నువ్వు ఎప్పుడు తీరుస్తావు అన్నటువంటి దానికి
ఆల్రెడీ ఒక తీర్పు ప్రారంభమైంది కదా, 6వ అధ్యాయం 1వ వచనంలోనే. మళ్ళా వాళ్ళు మీరు ఎప్పుడు తీర్పు తీరుస్తానని అడుగుతున్నప్పుడు జవాబు ఆగండి అని అన్నప్పుడు, మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి తీర్పు వాళ్ళు అడిగినటువంటి తీర్పు కాదా? కాదన్నట్టే అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ 6వ అధ్యాయంలో 1వ వచనం నుండి ముద్రలు విప్పుతున్నారు. భూ ప్రజలకు తీర్పు జరుగుతుంది. అది జనరల్ ట్రిబులేషన్. కానీ వాళ్ళు అడిగినటువంటి విషయం ఏంటంటే, పదే వచనంలో మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. ఎందాక, అది పాయింట్. ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. అంటే కేవలము వారిని చంపినందుకే కాదు తీర్పు, అనేక కారణాలు ఉన్నాయి. కానీ వాళ్ళు అడిగేటటువంటిది, మమ్మల్ని చంపారు సార్ వాళ్ళు, మమ్మల్ని చంపారు, మమ్మల్ని చంపిన వాళ్ళకి నువ్వు ఎప్పుడు తీర్పును ఇస్తావు? నేరుగా వాళ్ళ బలిపీఠం నుంచే నిప్పులను తీసుకొని 8వ అధ్యాయంలో భూమి మీద కుమ్మరించినప్పుడు ఊరలు తీర్పు ప్రారంభమైంది. అది మనము అనుకొనవచ్చు. సరే, ఇక్కడితో నేను పరలోకములో యేసుక్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్న సంబంధము. ఇప్పుడు మన 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 అంశము యేసుక్రీస్తే ఫస్ట్, సంఘం కాదు. ఇప్పుడు యేసుక్రీస్తుకు సంఘానికి మధ్య ఉన్న సంబంధం. మరలా సంఘం అనేటువంటిది ఒక పెద్ద అంశం. అది ఎప్పుడు ఎత్తబడుతుంది, ఎత్తబడక మునుపు ఏమవుతాయి, ఎత్తబడుతున్నప్పుడు ఏమవుతుంది, ఎత్తబడిన వాళ్ళు మళ్ళీ ఎప్పుడు వస్తారు, ఎంతకాలము వేళ్ళ పరిపాలనలో ఏ సంఘం ఉంటుంది, సంఘానికి తీర్పు ఉంటుందా ఉండదా, అవన్నీ వేరే విషయాలు. ఇప్పుడు యేసుక్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్న సంబంధాన్ని స్టడీ చేస్తున్నాము. రైట్. 4వ వచనంలో, 9వ అధ్యాయము 4వ వచనం. మరియు నొసల యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షంకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. ఈ 4వ వచనంలో ఏమున్నదంటే, 9వ అధ్యాయం అంతా ఏంటి? పాతాళం నుంచి కొన్ని వచ్చినాయి మిడతలు, పెద్ద పెద్ద మిడతలు. అది తీర్పులో ఒక భాగం. ఏం తీర్పు ఇది? బూరల తీర్పు. 5వ దూత బూర ఊదినప్పుడు ఆ మొదటి వచనాలన్నీ మనం చదివితే అవన్నీ బయటకు వస్తాయి. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరిని హాని చేస్తాయి? ఎవరిని హాని చెయ్యవు. ఎవరిని హాని చెయ్యవంటే, నొసల యందు దేవుని ముద్ర లేని మనుషులకు. ఐఎమ్ సారీ, ఇది భూమి మీద, ఇది భూమి మీద జరిగేటటువంటి కార్యము. మన అంశము పరలోకంలో, రైట్. సరే, ఇది కాక ఇంకొక వచనం మనం చదవమండి. పదవ అధ్యాయము 7వ వచనం. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను.
సాధారణంగా మనము కడబూర అంటాం కదా. కడబూర ఏంటది? యేసుక్రీస్తు రాకడలో జరిగేటటువంటి కార్యం. అది మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ కడబూర ఊదబోచుండగా దేవుడు తన దాసులగు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం. సువార్త ప్రవక్తలకు సువార్త తెలిపాడా? అవును. రోమపత్రిక 1వ అధ్యాయం ప్రకారం ప్రవక్తలకు సువార్త ముందుగానే ప్రకటించబడినది. అంటే ప్రకటించబడినది అంటే ప్రత్యక్షపరచబడినది. వాళ్ళు ప్రకటించారు. ఏ సువార్త ప్రకటించారు ప్రవక్తలు? ఆశ్చర్యపోయే సంగతి ఏంటంటే యేసు క్రీస్తును గూర్చిన సువార్తను వారు ప్రకటించారు. హల్లెలూయా. యేసు క్రీస్తుని గూర్చినటువంటి సువార్త ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. ఇప్పుడు కడబూరం 7వ బూర ఊదినప్పుడు, మ్రోగినప్పుడు ఏ సువార్త ద్వారా అయితే సంఘము కట్టబడిందో అది సమాప్తమగునది. అంటే ఇప్పుడు పరలోకంలో ఎత్తబడేటటువంటి సంఘము యేసుక్రీస్తు యొక్క పెండ్లి కుమారుని యొక్క మనుష్య కుమారుని యొక్క స్వరానికి ఈ సంఘము ఎత్తబడడానికి మధ్య ఉన్న సంబంధం. అందుకనే ఇవి చూడండి, ఒక్క బూర విషయంలో మనం ఎన్నో విషయాలు చూస్తాం. ప్రధాన దూత బూర అని ఒక దగ్గర ఉంటుందా? మనుష్య కుమారుని బూర అని ఒక దగ్గర ఉంటుందా? పెండ్లి కుమారుని స్వరము బూర, ఇక్కడ దేవుని బూర. మొత్తానికి యేసు రాకడ సమయం అది. యేసు రాకడ సంఘానికి ప్రకటించినటువంటి సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. తర్వాత 11వ అధ్యాయంలో 18వ వచనం. 11వ అధ్యాయం 18వ వచనంలో జాగ్రత్తగా గమనిద్దామండి. మన మన ఫ్రేమ్ వర్క్ ని పెట్టుకుంటే మనకు అర్థమవుతుంది. లేకపోతే అన్ని కలగలిపినట్టు కనపడతాయి, అన్ని కలిసిపోయినట్టు కనపడతాయి. ఈ డివిజన్ చేయడం కష్టం. ఒక్క వచనంలోనే చరిత్ర ఉంటది, భవిష్యత్తు ఉంటది, యేసుక్రీస్తు ఉంటాడు, అన్యులు ఉంటారు, సంఘం ఉంటుంది, తీర్పు ఉంటుంది. గనుక మన కోణాన్ని మనం మర్చిపోకుండా దాని వైపు చూద్దాము. జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను, మృతులు తీర్పు పొందుటకును నీ దాసులగు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి నీ తగిన ఫలమునిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపచేయు వారిని నశింపచేయుటకును సమయము వచ్చి ఉన్నదని చెప్పిరి. ఈ ఈ ఎవరు చెప్పిరి? ఎవరు చెప్పిరి? అసలు ఇది పరలోక సంబంధమేనా? పరలోక సీనేనా? ఇది పరలోకంలో జరుగుతున్న మాటలేనా? చూడండి 16వ వచనం.
అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనుడగు ఆ సింహాసనాసీనులగు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు దేవుడైన ప్రభువా సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. ఇప్పుడు జనములు కోపగించినందున నీకు కోపం వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలం నెచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపచేయవారిని నశింపచేయుటకును సమయము వచ్చి ఉన్నదని చెప్పేది. పరలోకంలో 24 మంది పెద్దలు దేవుని ఎదుట సంభాషణ చేస్తున్నప్పుడు ఒక టైం, ఆ టైంలో జరిగింది. ఏం టైం అంటే అక్కడ 2 గుంపుల వారు. ఒక గుంపు వారు సంఘం. వీళ్ళెందుకున్నారు ఇక్కడ అంటే వాళ్ళకు ప్రతిఫలమును ఇచ్చే సమయము. రెండో గుంపు వారు, వాళ్ళెవరు అంటే భూమిని నశింపచేయువారు. దేవుని మీద కోపపడినటువంటి వారు, వారికి తీర్పు కలగాలి. వారికి తీర్పును ఇచ్చే సమయం వచ్చినది ప్రభువా అని. తీర్పు ఎవరిస్తారు? తీర్పు ఎవరిస్తారు అన్న ప్రశ్నకు ఎన్నడెన్నటికీ ఒక్క జవాబును మీరు ఆశించకండి. మీరు ఆ 12 గోత్రాల వారికి తీర్పు తీరుస్తారు. దేవదూతల ద్వారా తీర్పు తీర్చబడును. మనుష్య కుమారుడు వారికి తీర్పు తీర్చును. దేవాది దేవుడే వారికి తీర్పు తీర్చును. ఎన్నున్నాయి. కనుక ఈ ప్రశ్న మీదనే మీరు దానికి జవాబు కావాలి. ఎవరొకరే కదా సార్ తీర్పు తీర్చేది అన్నటువంటిది కాదు. వాటన్నిటికీ విస్తారమైనటువంటి జవాబు ఉంటుంది. ఇప్పుడు ప్రశ్న అదేంటంటే, మొత్తానికి క్రొత్త నిబంధనలో దేవుడు అన్నిటికీ ఆదియు అంతము మూలము యేసుక్రీస్తు. నువ్వు ఏమన్నా చెప్పుకో, అక్కడ యేసుక్రీస్తు ఉంటాడు ఫైనల్ గా. ఇప్పుడు యేసయ్య, ఇదిగో నీ సంఘం అక్కడ ఉంది, వాళ్ళకి బహుమానాలు ఇచ్చే సమయం ఆసనం. అది పాయింట్. తీర్పు ఎక్కడ జరుగుతుంది? పరలోకంలోన, భూమి మీదన? ధవలవర్ణ సింహాసనం ఎక్కడున్నది? అక్కనే ఉంది. అంటే ఇప్పుడు ఆత్మవశుడై పరలోకంలోనికి ఎత్తబడి చూస్తున్నటువంటి విషయాలన్నీ మనము గమనిస్తూ ఉన్నాము. మన అంశము పరలోకంలో యేసుక్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్న సంబంధము. రైట్. ఇప్పుడు రండి 12వ అధ్యాయము. ఇది ఇంకా జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా, సూర్యుని ధరించుకునిన యొక్క స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడింది. ఇక్కడ వరకు ఆగుదాం.
ఇక్కడ యోహాను గారు 2 చూస్తున్నాడు పరలోకంలో. చూడండి, పరలోకము అన్నటువంటి మాటలో ఇట్స్ నాట్ అవే ఫ్రమ్ ద అదర్ వరల్డ్. In terms of other world, it encompasses everything. Even it may include earth also. భూమికి వేరుగా లేకపోతే భూలోకానికి వేరుగా పరలోకం ఉంది అన్నది సంపూర్ణమైనటువంటి నిర్వచనము కాదు. ఇట్ ఎన్కంపాసెస్ ఎవ్రీథింగ్ అంటే అన్నిటినీ దానిలో ఉంచుకొనగలదు పరలోకం. ఇప్పుడు పరలోకంలో ఒక సూచన ఉంది. ఈ సూచనలో ఎవరున్నారు? ఒక స్త్రీ ఉంది. ఈ స్త్రీ ఎవరు? ఈ స్త్రీ ఎవరు అంటే సంఘం. నీకెట్లా తెలుసు పాస్టర్ గారు ఇది సంఘం అని? నీకెట్లా తెలుసు? అక్కడ జవాబు ఉంది కింది వచనాలలో. ఆ స్త్రీ సంఘము అనడానికి చూడండి, పదమూడవ వచనంలో, ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. ఘట సర్పము ఎవరిని హింసించెను? స్త్రీని హింసించెను. అందువలన ఆమె అరణ్యంలో ఉన్న తన చోటికి ఎగురున్నట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇవ్వబడెను. అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా తర్వాత కావున ఆ స్త్రీ ప్రవాహంకు కొట్టుకొని పోవాలని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నదీ ప్రవాహంగా ఆమె వెనుక వెళ్ళగెక్కలేను గాని. 16వ వచనం, భూమి ఆ స్త్రీకి సహకారే తన నోరు తెరిచి ఆ ఘట సర్పం తన నోటి నుండి క్రక్కిన ప్రవాహంను మింగివేసెను. అందుచేత ఆ ఘట సర్పం ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. ఆ స్త్రీ సంతానము ఫస్ట్ ఈ ఘట సర్పము స్త్రీని చంపాలి. ఇప్పుడు ఆ స్త్రీ కొంతకాలము అరణ్యంలో దాచబడింది. ఆ స్త్రీ సంతానమును మళ్ళా టార్గెట్. మొత్తానికి అపవాదికి ఉన్నటువంటి ఒకటే టార్గెట్ ఏంటంటే యేసు యొక్క సంఘాన్ని ఇబ్బంది పెట్టడము, నెపాలు మోపడము, ఫిర్యాదులు చేయడము, మృంగివేయడము. వాని టార్గెట్ ఒక్కటే, సంఘమే. అందుకనే ఆ స్త్రీని మనము సంఘము అని అంటున్నాం. 12వ అధ్యాయంలో 1వ వచనంలో సూర్యుని ధరించుకొని తన పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును కనపడెను. ఆమె గర్భవతి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పుల కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనపడని, ఇదిగో ఎర్రని మహాగఢ సర్పం, దానికి 7 తలలు 10 కొమ్మలను తర్వాత కింద పడివేసిన తర్వాత కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగి వేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలబడి. శిశువు అన్నటువంటి మాటకు ఇక్కడ యేసు క్రీస్తు. చూడండి, ఉపమాన రీతిగా
అలంకార భాషలో గుర్తులు, చిహ్నాల పదాలతో రాయబడినటువంటి ఇట్టి సాహిత్యానికి ఒక్కటే జవాబు, ఒక్కసారే నిర్వచించడానికి సాధ్యపడదు. అందుకనే అన్ని విషయాలను మనము దృష్టిలో పెట్టుకుంటే ఈ స్త్రీ సంగమనియు, ఆ పుట్టినటువంటి కుమారుడు యేసుక్రీస్తు అని మనకు తెలుస్తుంది. మళ్ళా వెంటనే మనము సంఘానికి యేసుక్రీస్తు ఎట్లా పుడతాడు, యేసుక్రీస్తు ద్వారానే కదా సంఘం పుట్టేది అన్న ప్రశ్న రాకూడదు. అందుకని దీన్ని ఏమన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, సూచన, సైన్. సైన్ అన్నటువంటి మాటలో ఏముంది తెలుసా, ఒక నిర్వచనం ఉంది. ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్. గుర్తు అన్నటువంటి దాంట్లో ఇట్ కెన్ వేరీ, ఇట్ చేంజెస్. గుర్తు అన్నటువంటిది ఎప్పుడు కూడా వేరియబుల్, అంటే ఇట్ వేరీస్, అది మారిపోయేటటువంటిది. ఎందుకు మారిపోయేటటువంటిది అంటే దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి ఇది అని మనం చెప్పడానికి రాదు. కనుక ఇవన్నీ గుర్తులు. కనుక ఈ అంటే ఇప్పుడు మనం పాయింట్ ఏంటి, పరలోకంలో యేసుక్రీస్తు, సంఘం. ఇంకా యేసుక్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్న సంబంధము ఈ అధ్యాయంలో మనకు చాలా విషయాలు కనపడతాయి. మనము ముందు వారంలో వాటిని మనము స్టడీ చేయబోతున్నాము. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్.